ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. వీళ్ళు ఎర్ర సముద్రంలోంచి మధ్యలోంచి వచ్చారు కదా. వచ్చిన తర్వాత వారు అరణ్యంలోకి వెళ్ళడానికి, షూరు అరణ్యంలోకి వెళ్ళడానికి 3 దినములు ప్రయాణం చేశారంట. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరు. ఇంకా అక్కడ నీళ్లు దొరకలేదని చెప్పి వాళ్ళు ఇంకా కొంచెం దూరం ప్రయాణం అయిపోతే అక్కడి నుంచి మారా అనే ప్లేస్కి వచ్చారంట. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువల్ల దానికి మారా అని పేరు కలిగింది. అక్కడ ఉండే ఆ ప్లేస్లో, మారా అనే ప్లేస్లోకి అక్కడ ఉండే నీళ్లు చాలా చేదుగా ఉంటాయి. మారా అంటే చేదు అని అర్థం కదా, అందుకని ఆ ప్లేస్కి మారా అనే పేరు కలిగిందంట. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కొనగా ఇక వీళ్ళకి మళ్ళీ మొదలుపెట్టారు. ఇక్కడ చేదుగా ఉన్న నీళ్లు, దాహం అవుతుంది, మేమేం తాగాలని చెప్పి ఆయన మీద విసుక్కుంటున్నారంట. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురంలాయను. మరి వాళ్ళంతా సనుగుతుంటే మోషే గారు యెహోవాకు మొరపెట్టాయంట. తండ్రి, వీళ్ళు వాటర్కి నీళ్ళు లేక కష్టపడుతున్నారు వీళ్ళు అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే ఒక చెట్టును చూపించాడంట. ఆ చెట్టును తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేస్తున్నప్పుడు ఆ నీళ్లు మధురంగా అయినాయి. వాళ్ళందరూ తమ దాహాన్ని తీర్చుకున్నారంట. అలాగే 16వ అధ్యాయము చూస్తే సీమా అరణ్యంకు వచ్చిరి. వాళ్ళు అలాగే ఇంక అక్కడి నుంచి ప్రయాణం అయిపోయి మళ్ళీ సీమా అరణ్యానికి వచ్చారంట. ఆ అరణ్యంలో ఇజ్రాయేల్ సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగను. ఇక మళ్ళీ మొదలుపెట్టారు. ఇజ్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. మేము ఐగుప్తులో చక్కగా మేము వండుకొని శుభ్రంగా తిన్నాం కదా, శుభ్రం కడుపు నిండా తిన్న తర్వాత చచ్చిపోతే బాగుండేది కదా, ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆకలికి చంపుతున్నావు ఎందుకు మమ్మల్ని అని అడిగారంట. ఈ సర్వ సమాజంను ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోకి మమ్ము అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వార్తనగా. నిజంగా మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావు, హ్యాపీగా ఉన్నాము. వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. నిజంగా అక్కడ ఎంత కష్టాలు పడ్డారు కదా. వాళ్ళు ఎంత దేవునికి మొర పెడితేనే దేవుడు వాళ్ళ మొర విని మోషేని పంపించారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే మేము తృప్తిగా మాంసం తిన్నాము, మా కుండల దగ్గర కూర్చొని హ్యాపీగా తిన్నాము, అక్కడ తిని చనిపోతే అక్కడే బాగుండేది కదా అని అంటున్నారంట. దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ వాళ్ళు మర్చిపోతున్నారు. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బద్దెము ఆనాడే కూర్చొనగలను. ఏం చెప్పినారంటే మరి మోషే గారు యెహోవా తనకి మళ్ళీ మొరపెట్టారంట. దేవా, వీడు తిండి కోసం ఇప్పటివరకు వాటర్ కోసం చేశారు, అది అయిపోయింది, ఇక తిండి కోసము వాళ్ళు గొణుగుతున్నారు దేవా, వాళ్ళు సణుగుతున్నారు దేవా అన్నప్పుడు యెహోవా దేవుడు మోషేను చూసి ఏమన్నారంటే ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపిస్తాను, కానీ వాళ్ళు ఏ రోజుకు కావాల్సిన ఆహారం, ఏ రోజుకు కావాల్సిన బత్తము ఆ రోజే కూర్చుకోవాలి, అంటే వాళ్ళకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలని చెప్పారంట. కాగా సాయంకాలం పూరేళ్లు వచ్చి వారి పాళెంను కప్పెను, ఉదయం మంచు వారి పాళెంను పడి ఉండెను. ఇంకా దేవుడు ఎలా అంటే వాళ్ళు మాంసం అడిగారు కదా, సాయంత్రం అయ్యేటప్పటికి పూరేళ్ళు వచ్చి ఆ పాలెమంతా కప్పినప్పుడు అవి తీసుకొని వాళ్ళు వండుకొని కాల్చుకొని తిన్నారంట. మళ్ళీ ఉదయం వచ్చేటప్పటికి వాళ్ళకి మంచు పడిందంట. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడు. కొంచెం సేపు ఎండగలిగినప్పుడు ఆ మంచు అంతా కరిగిపోతుంది కదా, దానిలోంచి నూగుగా సన్నగా ఉందంట. ఇజ్రాయేళ్ళు దాన్ని చూసినప్పుడు అది ఏమైంది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకుంది. వాళ్ళకి అర్థం కాలేదంట, ఏంటి పొద్దునంతా మంచు ఉంది కప్పేసింది, ఈ మంచు కొంచెం ఎండ కరిగేటప్పటికి మళ్ళీ సన్నగా నూగుగా ఉంది, ఏంటిది అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించిన దేవనుగా ప్రతి వాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను. మోషే గారు ఏం చెప్తున్నారంటే ఇది దేవుడు మీకు ఆకాశం నుండి పంపించిన ఆహారము, దీని ప్రతివాడు కూడా ఒక్కొక్కరికి ఒక ఓమెరు అంటే మనకు పాతకాలంలో గిద్దలు తవలు ఇలా ఉంటాయి కదా, అలాగా ఒక రకమైన వాళ్ళకి కొలత అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమెరు దాన్ని మీరు ఏరుకొని పెట్టుకోండి అని చెప్పారంట. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకునే వాళ్ళు, తన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్కటి చొప్పున వాళ్ళు ఒక్కొక్క ఓమెరు చొప్పున తీసుకోండి అని చెప్పారంట. ఇజ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకోండి. కొంతమంది ఏమో ఎక్కువ తీసుకున్నారంట, కొంతమంది ఏమో కొంచెం తక్కువగానే తీసుకున్నారంట. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలేదు, తక్కువగా కూర్చుకునే వారికి తక్కువ కాలేదు. కానీ వాళ్ళందరూ
ఇంటికి వెళ్ళి మొత్తం తీసుకుని కొలుసుకున్నప్పుడు అందరికీ కూడా అది సమానంగా ఉందంట. వారు తమ తమ ఇంటి వారి భోజనంకు సరిగా కూర్చునికోండి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. ఇంకా మోషే ఏం చెప్పారంటే, మీరు తీసుకున్నారు కదా, దీన్ని దాచిపెట్టుకోకూడదు, ఇప్పుడే తినేసేయండి అని చెప్పాడు. ఉదయం వరకు ఇది ఉండకూడదు అని చెప్పాడు. అయితే వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా మరి తినేసి మరుసటి రోజు వరకు వాళ్ళు కొంచెం దాచిపెట్టుకుంటే అది పురుగులు పట్టి కంపు కొట్టను. వాళ్ళ అత్యాశతో దాచిపెట్టుకుంటే అదేమైందంట, పురుగు పట్టి కంపు కొట్టిందంట. అంతా చెడిపోయింది మొత్తం. ఏ రోజుది దేవుడు ఏం చెప్పాడు, ఏ రోజుది ఆ రోజే తినమన్నాడు. ఏ రోజు బత్యము ఆ రోజే కూర్చుకోండి, రేపటికి మళ్ళీ వస్తుంది, నేను ఇస్తాను అన్నారు. కానీ వాళ్ళు యెహోవాని నమ్మలేదు. రేపటికి ఉంటుందో ఉండదో అని వాళ్ళకి ఒకలాంటి అనుమానంతో వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కువ మిగిల్చుకుంటే అది మరుసటి రోజుకి పురుగు పట్టి కంపు కొట్టిందంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.